గాయస్ దొంగతనంగా ప్లమ్ కేక్ చికెన్ మొత్తం ఉడుకుడుకు చికెన్ స్టేషన్కి అన్న వల్లనే ట్రాన్స్పోర్టేషన్ అంతా సక్సెస్ అయింది. ఇట్లా ఇది టీ కప్స్ ఉన్నాయి కదా, దానికి పెన్తో హోల్డ్ చేసి దాంట్లో ఇట్లా క్యాంటీన్ వెళ్తున్నాం. హాయ్ గైస్, ఈ రోజు క్రిస్మస్ బ్లిస్ అయితే జరగబోతుంది. యాక్చువల్లీ మేము నవంబర్లో డిసెంబర్లో ఆ టైంలో చేయాలి, కానీ జనవరిలో చేస్తున్నాం 2 years నుంచి. ఎందుకంటే స్టూడెంట్స్ అవైలబుల్గా ఉండరు, సెమిస్టర్ అయిపోతుంది, ఎగ్జామ్స్ అయిపోతే అందరు ఇంటికి వెళ్ళిపోతారు. సో అట్లా అవైలబిలిటీ లేదు కాబట్టి జనవరిలో చేయాల్సి వస్తుంది మేము క్రిస్మస్ బ్లిస్. ముందే రీజన్ చెప్పేస్తున్నా, మళ్ళీ జనవరిలో ఎందుకు చేస్తున్నారు అని కమెంట్స్ రావచ్చు అందుకే. సో ఈ వీడియోలో నేను మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది, ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ క్రిస్మస్ ని ఎట్లా హోస్ట్ చేస్తారు, ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అదంతా వీడియోలో కవర్ చేయబోతున్నా. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, చాలా చాలా ఫన్ ఉంటుంది, యాక్టివిటీస్, సాంగ్స్ చాలా ఉంటాయి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నేను ఫ్యూచర్ వీడియోస్ లో షేర్ చేసుకుంటా. ఎంత ఫాస్ట్గా లేద్దాం అనుకున్నా కానీ 10 అయింది లేచేసరికి. ఇప్పుడు ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ తినేసి వెన్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ చూసుకోవాలి వెళ్ళి. సో 6:30కి స్టార్ట్ అవుతుంది ఈవెంట్, స్టూడెంట్స్ అప్పుడు స్టార్ట్ అవుతారు రావడం. సో ముందుగానే వెళ్ళి అక్కడ ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసేద్దాం వెళ్ళి ఫాస్ట్గా. సో గైస్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇప్పుడు లంచ్ చేసేసి వెన్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కొన్ని వర్క్స్ ఉన్నాయంట, వాళ్ళు అర్జెంట్గా రమ్మంటున్నారు. సో ఫాస్ట్గా లంచ్ చేసేసి మనం డైరెక్ట్ వెన్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇది నా అవుట్ఫిట్ ఇది కాదు క్రిస్మస్ అవుట్ఫిట్, నేను అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా. సో గైస్ లంచ్ చేయడం కూడా అయిపోయింది, ఇప్పుడు హాస్టల్ సర్కిల్ దగ్గరికి వచ్చినాం. బస్ వచ్చింది, బస్ ఎక్కి ఇప్పుడు మనం వెన్యూ దగ్గర మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆటో ఎక్కిద్దాం, వెన్యూ దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మనమైతే మెయిన్ గేట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఫ్లాగ్స్ పెట్టిల్లు చూడండి, అది ఇంటర్ ఐఐటి కోసం పెట్టిల్లు. మేము మెయిన్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక బాలు కనబడ్డాడు, ఇప్పుడే ఇంటి నుంచి వస్తుండు హాస్టల్కి. హాయిరా, ఏంద్రా అంత అయినా అట్లయినా బియర్డ్ ఏంది అంత పెంచినావు. మెయిన్ రోడ్ మీద ఆటో కోసం నిలబడ్డాం. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల మాకు ఫుల్ ప్రాబ్లమ్స్, అసలు రోడ్ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. ఒక ఆటో కూడా రావట్లేదు, ఇంకా ఒక ఆటో వచ్చింది, ఆ ఆటో ఎక్కేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఇదే మన ఫంక్షన్ హాల్. ఇది సంగారెడ్డి జామ్జామ్ మధ్యలో ఉంటుంది, జామ్జామ్ పక్కనే యాక్చువల్లీ చెప్పాలంటే. బాగుంది యాంబియన్స్ అయితే. 2023 క్రిస్మస్ కూడా ఇక్కడనే జరిగింది. ఇక్కడ ఆఫీసు రూమ్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడేమో మెయిన్ పార్ట్ అనమాట. ఇంకా అరేంజ్మెంట్స్ అయితే ఏం చేయలేదు, చైర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, అవన్నీ అరేంజ్ చేయాలి మేమే. ప్లస్ డెకరేషన్ కూడా ఏమి అవ్వలేదు, మేము స్టార్ట్ చేయాలి డెకరేషన్ కూడా. ఎంటీగా ఉంది ఇప్పుడైతే స్టేజ్. ఇవి మెయిన్ గెస్ట్ కోసం, ఇవి ఇక్కడ స్టూడెంట్స్ కూర్చుంటారు. ఇక ఇటు సైడ్కి అంబియన్స్ కూడా బాగుంది, అక్కడ టేబుల్, ఇంకా ప్లాంట్స్, చైర్స్, ఇంకా స్టాచ్యూస్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ, యానిమల్స్ కానీ ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇది డైనింగ్ ఏరియా. నైట్ అయితే మొత్తం కలకలాడిపోతుంది. ఇది మెయిన్ డైనింగ్ టేబుల్, ఇక్కడంతా డైనింగ్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్లో వంటలు అవన్నీ చేస్తారు కావచ్చు. ఇదంతా ఫుడ్ ప్రిపరేషన్ సెక్షన్. అక్కడ ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు ఆయన, ఇక్కడ అవన్నీ ప్రిపేర్ చేస్తారంట. బాగుంది ఇక్కడ స్పేషియస్గా. మరి చూడాలి ఈరోజు ఫుడ్ ఎలా ఉంటుందో. అంకుల్ మీరేనా షెఫ్ ఈరోజు? నేనే. ఏమేం చేస్తున్నారు ఈరోజు అయితే స్పెషల్స్? చికెన్ కర్రీ ఉంది, పన్నీర్ కర్రీ ఉంది, సాంబార్, బగారా రైస్, వైట్ రైస్, పెరుగు చట్నీ, గ్రీన్ సలాడ్. ఎవ్రీ ఇయర్ మీరే చేస్తారు కదా? బాగుంటాయి అంకుల్, మీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు కూడా అట్లనే ఉంటుంది అనుకుంటున్నాం మరి. ఓకే, ఖచ్చితంగా. ఇక్కడ చికెన్ ఆల్రెడీ కడుగుతున్నారంట వాళ్ళు, ఇది కడిగేసి వాళ్ళు వండుతారు. వెజ్ వాళ్ళకైతే పన్నీర్ కదా, వెజ్ వాళ్ళకి పన్నీర్. ఓకే ఓకే, వెజిటేబుల్స్ కటింగ్ అవుతుంది ఇక్కడ. ఇట్లా ఇది టీ కప్స్ ఉన్నాయి కదా, దానికి పెన్తో హోల్డ్ చేసి దాంట్లో ఇట్లా క్యాండిల్ పెడుతున్నాం. ఇట్లా క్యాండిల్ పెడుతున్నాం, ఇట్లా జస్ట్ ఇట్లా పట్టుకునేటప్పుడు వాళ్ళ మీద పడకుండా. లాస్ట్ టైం అయితే పేపర్స్ పెట్టుండే, ఈసారి ఇట్లా కప్స్ పెడుతున్నాం. ఇప్పుడు అవన్నీ చేయాలి మేము అక్కడ కూర్చొని. కప్స్కి హోల్ పెట్టడం నా పని,
అరే నాకు ఎందుకు రా బాబు క్యాండిల్స్ పెట్టడం మాని పని. కప్పు తీసుకున్న పెన్ దీంతో హోల్ దీనికి ఇచ్చేస్తే వీడు క్యాండిల్ పెడతాడు. రెండు బాక్సులు నింపినాం, అదంతా డెకరేషన్ ఐటమ్స్. స్టేజ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అక్క వాళ్ళు పోడియంని డెకరేట్ చేస్తున్నారు. డైనింగ్ ఏరియా దగ్గర ఈ బోర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. నాన్ వెజ్ అటు సైడ్, వెజ్ వాళ్ళకి ఇటు సైడ్ ఇక్కడ ఇట్లా బోర్డ్స్. చైర్స్ కూడా అన్నీ అరేంజ్ చేసేసారు. ఎల్ఈడి కూడా ఫిక్స్ అయిపోయింది. స్టూడెంట్స్ రావడమే ఇప్పుడు. జమ్జమ్కి వచ్చి చాలా అవుతున్నాం. నేను వాళ్ళ కోసం గైస్ ఇప్పుడు ఐడి కార్డ్ ట్యాగ్స్ వచ్చినాయి, అవి ఫిక్స్ చేస్తున్నాం. ట్యాగ్కి ప్లస్ ఈ ఐడి కార్డ్ చూడండి. వాలంటీర్స్ మేము అందరం కోఆర్డినేటర్స్కి ఈ ఐడి కార్డ్ వేసుకొని మేము ఇటువంటి తిరగాలి, హడావిడి చేయాలి. ఓకే, ఇది గిఫ్ట్స్ ఏరియా. గిఫ్ట్స్ చూడండి, బుక్స్, మంచి మంచి బుక్స్ ఉన్నాయి గిఫ్ట్స్ లెక్క. అయితే అటెండ్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ వస్తాయి. రూమ్కి వచ్చి మేమైతే రెడీ అయిపోయినాం. ఇది నా అవుట్ఫిట్ ఈరోజు క్రిస్మస్ బ్లిస్కి. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ కూడా వస్తారు, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి మేము. ఇప్పుడు నాకు ఈ ఐడి కార్డ్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకున్నా. ఇది మన కంప్లీట్ లుక్. ఈ ఫుడ్ దగ్గర ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ కవర్లు వేస్తున్నాం. ఒక బస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. మన ట్రెజల్ బ్యాండ్ వాళ్ళు అయితే సాంగ్ స్టార్ట్ చేసేసారు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి. స్టూడెంట్స్ అయితే రీచ్ అయిపోయారు. ఇంకా ఈ చైర్స్ అయితే మిగిలిపోయినాయి. ఇటు ఫ్రంట్ రోస్లో అయితే అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం గేమ్స్, ఎంగేజింగ్ గేమ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. అన్న వచ్చారు కదా లాస్ట్ టైం కూడా అన్ననే కొంచెం. Good evening. I know you might have had a tiresome day today, right? How many of you have bunked classes today? You will tell loudly, and three rows will be my left side. Let me have a competition. Let me see who can tell loudly the biggest loud good evening. Okay. Only I could hear the little champ shouting here. You want to say good evening? Yeah. Good evening. Check 1 2 3. బాబు ఏమైనా మైక్ చేంజ్ చేయాలా? ఇది నడుస్తుందా? Meet each other. Say hi, hello. Say hi, hello to a new person. Ask their names. Tell them. Continue clapping. Count the numbers. 1, 10, 20, 30, 40, 60. Go ho. 2, 3. Oh, he's. Okay, good enough. Though Christmas is already past, but we are here. There's music, there's light. We all are here. ఫుడ్ వాలంటీర్ చికెన్ కలుపుతుండు. చికెన్ మొత్తం ఉడుకుడుకు చికెన్. Why do you want to be a clone of? At the end, first word is compass. Can you tell with me?
క్రౌడ్ చూడండి, ఫుల్ వెయిట్ చేస్తున్నారు అక్కడ బ్యాక్గ్రౌండ్లో. అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. అందరూ స్టూడెంట్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ డైనింగ్ చేస్తారు అనమాట. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ, తర్వాత బ్యాక్గ్రౌండ్లో అంతా ఫుడ్ సర్వింగ్ అంతా ఆల్రౌండ్. ఇక్కడేమో వెజ్ సెక్షన్ ముందు చూపెట్టే కదా వీడియోలో, అటు సైడ్ ఏమో నాన్ వెజ్ సెక్షన్ ఉంది. సో చూద్దాం ఎలా జరుగుతుంది, ఎలా మేనేజ్ చేయాలి. చూడండి స్టూడెంట్స్ అయితే రావడం స్టార్ట్ చేసేసారు. గైస్ దొంగతనంగా ప్లమ్ కేక్ వెళ్దాం. ఇక్కడ వెజ్ సర్వ్ చేస్తున్నారు. ప్లమ్ కేక్, సాంబార్, మజ్జిగ, వైట్ రైస్, ఇదేంటిది పన్నీర్, ఇంకా ఆలూ కర్రీ, ఇది బగార్ రైస్. ఇవి వెజ్లో. నాన్ వెజ్ సెక్షన్లో అన్నీ సేమ్, ఎక్స్ట్రా చికెన్ కర్రీ. ఎక్స్క్యూజ్ మీ, హౌస్ ద ఫుడ్? ఎక్స్క్యూజ్ మీ, హౌస్ ద ఫుడ్? ప్లీజ్ టాక్. థ్యాంక్ యూ. వీళ్ళు మన గిఫ్ట్స్ సెక్షన్. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గైస్. మా డిన్నర్ ఏంటి తెలుసా? ప్లమ్ కేక్స్. ఆల్రెడీ నేను సాంబార్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ తినేసిన. ఇప్పుడు డిన్నర్లోకి వచ్చేసి ప్లమ్ కేక్ తిన్నాను. అంటే బ్లిస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్యాకప్ సెషన్ జరుగుతుంది అక్కడ. అదంతా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవడం. అన్న మెయిన్ కోఆర్డినేటర్ ట్రాన్స్పోర్టేషన్కి. అన్న వల్లనే ట్రాన్స్పోర్టేషన్ అంతా సక్సెస్ అయింది. సో గైస్ క్రిస్మస్ ఈవెంట్ మొత్తం అయితే అయిపోయింది. ఇది ఫైనల్ బస్ అంట. ఈ బస్ ఎక్కేసి మనం హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అందరూ ఎక్కుతున్నారు ఆల్రెడీ. ఫాస్ట్ ఎక్కే వెళ్ళిపోయి గైస్ క్యాంపస్కి అయితే రీచ్ అయిపోయినాం. నా రూమ్కి అయితే నేను వచ్చేసిన. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఈరోజు అంతా అక్కడ అరేంజ్మెంట్స్ దగ్గర మొత్తం టైర్డ్ అయిపోయి ఉన్నా. మంచి నిద్ర వస్తుంది ఇప్పుడు నిద్రపోవాలి. గుడ్ నైట్ గైస్. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.